సిలువలో నాకై కాచెను యేసు రక్తము. సిలువలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము. నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సిలువలో నాకై కాచె యేసు రక్తము. రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో క్రీస్తు ప్రభు శిలువ సందేశాన్ని గూర్చి, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించవలసిన అవసరం ఎందుకు? మరణము లేని దేవుడు క్రీస్తు అంటే మరణము లేనివాడు. ఈ మరణము లేని దేవుడు మరణించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయంలో పరిశుద్ధ లేఖనం బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము లేఖనాన్ని తలపోద్దాం. మనిషిని చేసిన దేవుడు క్రీస్తు అని కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం 2వ భాగంలో ఇలాగ చెప్తుంది. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఈయన ద్వారా సమస్తము కలిగెను. మనము
అంటే మానవులమైన మనము ఈయన ద్వారా కలిగిన వారము అంటే సృష్టించబడిన వారము అని పౌలు గారు పరిశుద్ధాత్మ ఆవేశంతో పరిశుద్ధాత్మ దేవుని వశంలో నుండి మాట్లాడాడు. మరి మనుషులను చేసిన సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు మానవుల పాప పరిహారం శిలువలో ఎందుకు మరణించవలసి వచ్చింది అన్న మాటకు మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో మరణశాసనము ఎక్కడ ఉండునో మరణశాసనము రాసిన వాని మరణము అవశ్యం, మరణశాసనము రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పటికైనా చెల్లునా అని ఈ మాటను కూడా గ్రంథకర్త పౌలు గారు ప్రశ్నించాడు. అంటే దేవుడు దేవుడుగా ఉండి దేవుడు చేసిన మానవులు వారు చేసిన పాపం నుండి విముక్తి వారికి కలగాలి అంటే దేవుడు దేవుడుగా అమరత్వంలో ఉంటూ మరణంలో ఉన్న మానవుని బతికించాలంటే అది జరిగే పని కాదు. కనుక అమరత్వంలో ఉన్న మరణము లేని దేవుడు మరణిస్తున్న మానవులను, తన పిల్లలైన మానవులను వారి పాపముల నుండి విమోచించి వాళ్ళను రక్షించాలి అంటే ఆయన మరణించక తప్పదు. ఈ మరణం దేవునికి తథ్యం. ఎందుకు దేవుడు మరణించాలనుకున్నాడు? ఈ లేఖనాన్ని మరొక కోణంలో మనము విశ్లేషిస్తే ఆదికాండం 2వ అధ్యాయమున సృష్టికర్త అయిన దేవుడు తన చేత సృజించబడిన నరుని ఒక నిబంధనతో సంధించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 10. ఆదామా, నువ్వు తోటలోని ఫలవృక్షపు చెట్ల ప్రతి పండు తినచ్చు, కానీ మంచి చెడ్డల వివేచన ఇచ్చు చెట్టు పండు నువ్వు తినకూడదు. వాటిని దినమున నిక్షేపగా నువ్వు చచ్చదవు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు శాసనం రాశాడు, లేకపోతే ఆజ్ఞాపించాడు. ఇది ఆజ్ఞ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3-4 వచనాలను మనం గమనించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం అని రాయబడి ఉంది పరిశుద్ధ లేఖనంలో. మనిషికి మరణం ఎప్పుడు వచ్చింది అంటే సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు నరుడైన ఆదాముతో నీవు ఈ వృక్ష ఫలాలు తింటే చస్తా అన్న శాసనాన్ని బట్టి ఆ చెట్టు పండ్లు ఎప్పుడు అతడు తిన్నాడో దేవుని ఆజ్ఞను మీరినాడు గనుక అతనికి మరణం సంప్రాప్తమైంది. ఇది మానవునికి మరణం రావటానికి కారణం. మరి ఆదాములో దేవుడు ఈ ప్రపంచంలోని మానవులందరినీ సృష్టించాడు. సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదట మనిషిని తన స్వరూపమందు తన పోలికను చేసి నరుడు అని పేరు పెట్టాడు. అతని పేరు ఆదాము. ఈ ఆదామును దేవుడు దీవించి కుటుంబ వ్యవస్థలో భార్యను చేసి తదుపరి వాళ్ళు పిల్లలు కనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడు కూడా ఆదాము నుండి వచ్చిన వారే. కనుక ఆదామా, నువ్వు పండు తింటే చస్తావు అన్నటువంటి మాట నెరవేర్పు జరుగుతూ ఉంది. పుట్టిన ప్రతి మానవుడు చస్తూనే ఉన్నాడు, పుట్టుట గిట్టుట కొరకే అన్న నానుడి ప్రకారం. అయితే దేవుడు మానవులను మరణానికి చావటానికి కాదు సృజించింది. అమరత్వంలో ఉన్న దేవుడు, నిత్యత్వంలో ఉన్న దేవుడు, చిరకాలము నరుడు దేవునితో ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే ఆ దేవునికి నరునికి మధ్య ఉన్న నిబంధన ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవుడు తన జీవాన్ని నరుని నుండి ఉపసంహరించుకోవడం ద్వారా మరణం వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వచ్చిన ఆయనలో జీవం ఉండెను అంటాడు. దేవునిలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటాడు. అంటే దేవునిలో ఉన్న జీవము ఆదాముకు దేవుడు ఇచ్చాడు. నరుడు జీవాత్మగా ఉండేవాడు. దేవుని ఆజ్ఞను ఆదాము మీరుట ద్వారా దేవుడు తన జీవాన్ని నరుని నుండి వెనుకకు తీసేసుకోవటం ద్వారా జీవము స్థానంలో మరణము ప్రాప్తించింది. ఈ విధంగా మరణము ప్రపంచాన్ని ఏలుతూ ఉంది.
పుట్టిన మానవులందరూ మరణిస్తూ ఉన్నారు. ఈ కారణాన దుర్మార్గుడు సైతం నశించడం నాకు ఇష్టం లేదని దేవుడు సంకల్పించి మానవుని మరణం రద్దు చేయాలంటే దేవుడే తన మనసు మార్చుకొని మానవునికి బదులుగా మరణించాలి. అందుకే యేసు ప్రభువారు ఆదాముతో చేసిన నిబంధన ఒడంబడికను రద్దు చేయటానికి, మరణశాస్త్రాన్ని రద్దు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి యేసు అనే పేరుతో పిలువబడ్డాడు. యేసు అనే పిలుపుకు నిర్వచనం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక క్రీస్తు అనే సృష్టికర్త శరీరధారిగా యేసుగా పిలువబడి ఈ లోకంలో మానవులను వారి పాపముల నుండి రక్షించటానికే వచ్చాడు. కనుక ఆ నామకరణంలో శిలువలో వ్రేలాడి తన మరణము ద్వారా, శిలువలో తాను కార్చిన రక్తం ద్వారా, రక్తమాంసాల్లో పాప శరీరంలో ఉన్న మానవులందరినీ పాపాన్ని ఆయన తన మరణం ద్వారా రద్దు చేశాడు. అందుకే హెబ్రీ పత్రిక 9:16 చెప్పింది, మరణ శాసనము ఎక్కడ ఉంటుందో అంటే ఆదామా నువ్వు పండు నుండి చస్తావు అన్న మాట ప్రకారం ఆ చావును రద్దు చేయాలంటే మరణ శాసనం రాసిన వాడు మరణించాలి. అందుకే యేసుప్రభు శిలువలో మరణించాడు. అంతేకాని ఆయన చేతకాని వాడు కాదు, అసమర్థుడు కాదు. నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు, నోటి మాటతో సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని, పంచభూతాలను సృష్టించిన దేవుడు. ఈ దేవునికి మరణం లేదు. ఎందుకు ఆయన మరణించవలసి వచ్చిందనే మాట మరొకసారి, నువ్వు పండు తింటే, నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే నీలో జీవాన్ని నేను వెనక్కు తీసుకుంటాను, నువ్వు మరణిస్తావన్న దేవుడు తన మనస్సును మార్చుకొని తానే మరణించడం ద్వారా ఆదాము నుండి వచ్చిన ప్రతి ఒక్కరి పాపాలను దేవుడు క్షమించాడు. ఆ విధంగా యేసు రక్తంలో ప్రతి మానవాళి పాపం క్షమించబడింది. అందుకే యేసులో శిలువలో మరణించాడు. అంతేగాని ఆయన చేతగాని వాడిగా, అసమర్థుడిగా, తనను ఎవరూ విడిపించలేనటువంటి దుస్థితిలో చనిపోవడం అంటే దేవుడే తన మనస్సు మార్చుకొని తన అహాన్ని చంపుకొని మానవుడిగా పుట్టి తన మరణం ద్వారా మానవుల మరణాన్ని రద్దు చేశాడు. ఇది శిలువ త్యాగం. ఆమేన్.